500 బోనస్ ఇస్తున్నాము అని చెప్పి గవర్నర్ ప్రసంగంలో చెప్పినారు. 500 బోనస్ ఎవరికి వచ్చిందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఒక సీజన్ ఇచ్చినారు, 20% మందికి ఇచ్చినారు. ఒక సీజన్ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి ఒక సీజన్ చేసినారు. ఇప్పటికి 5 సీజన్లు అయిపోయినాయి. ఒక సీజన్ సగం మందికి కూడా కాదు, 20% మందికి చేసినారు. ఒక సీజన్ సగం మందికి చేసినారు, 3 సీజన్లు కొట్టినారు. కానీ గవర్నర్ ప్రసంగంలో ఇవాళ మొత్తం 500 వరి బోనస్ ఇస్తున్నాము అని చెప్పి మాట్లాడినారు. ఇది కూడా అబద్ధం చెప్పినారు. ఇట్లాగే అనేక విషయాల్లో ఇవాళ దీంట్లో రాసినారు, మేము 2 లక్షల ఉద్యోగాలు మాట ఇచ్చినారు. ఆ రోజు ఎలక్షన్లప్పుడు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. కానీ ఈ గవర్నర్ ప్రసంగంలో వారిచ్చి వారే ఒప్పుకున్నారు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి. ఈ 2.5 సంవత్సరాల కాలంలో అసలు 60,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు, కేవలం 12,000 ఉద్యోగాలు ఇచ్చినారు. మిగతా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి వాటికి సర్టిఫికెట్లు మాత్రమే ఇచ్చినారు. ఇవాళ ఆ విషయంలో కూడా ఈ గవర్నర్ ప్రసంగంలో ఈ ప్రభుత్వం అబద్ధం చెప్పింది అని చెప్పి ఇవాళ నేను తెలంగాణ సమాజానికి మనవి చేస్తూ ఉన్నాను. జాబ్ క్యాలెండర్ ఇచ్చినాము అని చెప్పినారు. మరి ఇవాళ ఆ విషయం ఈ గవర్నర్ ప్రసంగంలో ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. జాబ్ క్యాలెండర్ కూడా ఇప్పటికీ అతిగతి లేకుండా ఇవాళ నిరుద్యోగ యువకుల్ని కూడా నిండా ముంచే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి వారు 6 గ్యారంటీలు 426 విషయంలో 6 గ్యారంటీల విషయం ఎక్కడ కూడా మరి గవర్నర్ ప్రసంగంలో పొందుపరచకుండా తెలంగాణ ప్రజల్ని నిండా మోసం చేసింది ప్రభుత్వం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను.